హే గైస్, వెల్కమ్ టు ద రాజా క్వెస్ట్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ రీచ్ అవుతుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర కోడింగ్ సంబంధించిన థింగ్స్, టెక్ సంబంధించిన థింగ్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే మనం 120 డేస్ డిఎస్సీ ఛాలెంజ్ అనేది చేస్తాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. అక్కడ ఎవ్రీడే మనం రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. దీనికంటే పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మీకు ఎక్కడ దొరకదు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ గా చూడండి. నా మాట వినండి, ఫుల్ గా చూడండి. ఎంత ఉండదో 5 minutes ఉంటుంది, మొత్తం అవ్వడం. సో ఈ ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ థర్డ్ ఇయర్స్. మీరు కనుక ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్ చదువుతున్నా, ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీ ఇయర్ కి సంబంధించిన రెస్పెక్ట్ రోడ్ మ్యాప్స్ అని ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో అవి చూడండి. సో థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీకు ఉండేది 4 సెమిస్టర్. అందులో మీకు మాక్సిమం థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫోర్త్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో ఫోర్త్ ఇయర్ కన్నా ముందే ఈ 1 year లో మీరు ఎలా ప్లేస్మెంట్ రెడీ అవుతో చూద్దాం. సో 3-1 పర్ డేకి 4 hours కష్టపడాలి, తప్పదు. ఫస్ట్ 2 weeks వేస్ట్ చేశారు కదా. సో 3-1 నుంచి పర్ డేకి 4 hours టార్గెట్ పెట్టుకోండి. 5 months అనుకున్నాం సెమిస్టర్ టైం. 5 months ఉంటుంది మాక్సిమం. సో ఫస్ట్ 2 months లో జావా, పైథాన్ ఆర్ C++, ఈ మూడింటిలో ఏదో ఒక లాంగ్వేజ్ పికప్ చేసుకోండి. ఒకటి ఖచ్చితంగా కూర్చొని గట్టిగా నేర్చేసుకోండి. హూప్స్ కాన్సెప్ట్ లాంగ్వేజ్. 2 months చాలా ఎక్కువ టైం, కానీ తప్పదు, నేర్చుకోండి. మొత్తం కంప్లీట్ డెప్త్ గా నేర్చేసుకోండి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ గా వచ్చారు మీకు. అండ్ నెక్స్ట్ 3 months మీ ఫోకస్ అంతా డిఎస్ఏ మీదే ఉండాలి. కంప్లీట్ డిఎస్ఏ మీద ఉండాలి. అంటే డిఎస్ఏ లో కాన్సెప్ట్స్ అండి, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, బైనరీ సెర్చ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఇలా రకరకాలవి అన్ని ఆల్గరిథమ్స్ అన్ని నేర్చుకోవడం ట్రై చేయండి. జస్ట్ బేసిక్స్ అయినా నేర్చుకోండి, అన్ని కంప్లీట్ చేయండి. ప్రతి టాపిక్ నేర్చుకోండి. కరెంట్ పోయింది, ఏం చేస్తాం, మనం దగ్గర ఉంటది. సో డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఎస్సి కంప్లీట్ గా నేర్చుకోండి. అండ్ దీనికి మీరు ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారంటే లీడ్ కోడ్ చేయండి. మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ అవి కానీ స్ట్రైవర్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. సో వెళ్ళండి, మీకు నచ్చిన క్వశ్చన్, మీకు అన్ని వీడియోస్ ఆర్గనైజ్ చేసి ఉంటాయి, మంచిగా ప్రతిదీ చూడండి. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అందులోనే చేపిస్తారు, అవి చేయండి, సరిపోతుంది. సో ఇది మీ ఫస్ట్ 3-1 లో మీ టార్గెట్ అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేయండి. 3-2 లోకి ఎంటర్ అయిపోతుంది. 3-2 లోకి ఎంటర్ అవుతారు. డేకి 5 hours పెట్టుకోండి, తప్పదు. ఈ 5 hours కష్టపడి సరిపోతుంది. ఏంటంటే డైలీ ఎర్లీ మార్నింగ్ 6 అడిగి లేకండి, 6 కానీ 5 కానీ లేసి ఎవ్రీడే డిఎస్ఏ చేయండి అబ్బా. మీకు ఆల్రెడీ డిఎస్సీ లో ప్రతి టాపిక్ తెలిసే ఉంటుంది, ముందు ప్రిపేర్ అవుతారు కాబట్టి. సో మీరు ఏం చేయాలి, లీడ్ కోడ్ లో కొన్ని ఉంటాయి అనమాట. 150 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లేదా 75 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి మంచిగా ఆర్గనైజర్స్ ఉంటాయి. మళ్ళీ ఎక్కడ ఉంటాయని చెప్పి కింద కమెంట్ పెట్టండి. వెళ్ళి లీడ్ కోడ్ లో ఎతకండి, ఏదైతే కలిసి దొబ్బించుకోండి, ముందు చూడండి. అంతేగాని ప్రతి దానికి కింద కమెంట్ పెడతారంటే మీరు చిన్నపిల్లలా చూసుకోవడానికి అక్కడికి వెళ్ళి దొబ్బించుకోండి. తర్వాత డైలీ మార్నింగ్ 2 hours డిఎస్సీ చేస్తారు కదా. తర్వాత ఏం చేయాలంటే 3 hours ఉంటుంది పర్ డేకి. డే గురి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీకు ఇందులో వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. HTML, CSS అన్ని అంతసేపు ఉండవు. 5 గంటల కోర్స్ ఉంటుంది, 8 గంటల కోర్స్ ఉంటుంది, 7 గంటల కోర్స్ ఉంటుంది. HTML, CSS, JS, React JS, Express JS, Node JS, Mongodb. నేను ఇన్ని చెప్పానని చెప్పి భయపడిపోకండి. ఏముండదో డొల్లా, ఏముండదో, చాలా ఈజీ. సో మీరు 3 months, 5 months పర్ డేకి 3 hours పెట్టుకుని చదవండి, సరిపోతుంది. సో 4-1 వచ్చేసరికి మీకు ఆల్రెడీ డిఎస్సీ వచ్చేసి ఉంటుంది, మంచిగా వెబ్ డెవలప్మెంట్ వస్తుంది. మీరు డెలివరీ ఛానల్లో ఇవన్నీ నేర్చుకుంటారు కదా. ఇవి నేర్చుకునేటప్పుడు మీకు థియరీ చెప్పడం అనమాట. మీ చేత చిన్న ప్రాజెక్ట్స్ చేపిస్తే ఇవన్నీ చేపిస్తాడు. సో మీకు మీరు రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవడానికి చాలా హెల్ప్ అయిపోతుంది. సో తర్వాత 4-1 వచ్చేసరికి మీరు ఇంటర్వ్యూ రెడీ అయిపోతారు మ్యాక్సిమం. కాకపోతే మనకు కొన్ని కాన్సెప్ట్స్ కావాలి. ఓఎస్, సిఎన్, సిఓ, ఇలా కంప్యూటర్ థియరీకి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ చదవండి. మీరు సెమిస్టర్ ఎలా చదువుతారు, అలా ఇంటర్వ్యూ ముందు చదివినా చాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. పెద్ద కష్టం కాదు, జస్ట్ థియరీ చదువుకుంటే సరిపోద్ది, ఎక్కువద్దు. తర్వాత మీరు 4-1 లోనే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు డేకి యాప్టిట్యూడ్ చేస్తుండండి. మీరు చిన్న కంపెనీస్కి వెళ్ళాలి సపోజ్ ఇంటర్వ్యూకి, అక్కడ మీకు ఖచ్చితంగా యాప్టిట్యూడ్ ఉంటుంది. సో దానికి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఛానల్ ఇండియా బిక్స్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, డిఎస్సీ 3-1 స్టార్ట్ చేస్తారు కదా, మీకు జాబ్ వచ్చేంత వరకు డిఎస్సీ వదలద్దు. అదంటే మీ ప్యాకేజ్ అనేది ఎంత హై కదో డిసైడ్ అవుతుంది అనమాట. సో కాలేజ్ ప్లేస్మెంట్స్ అనేవి కాన్ఫిడెంట్ గా ఇవ్వండి. సో మీరు ఇవన్నీ చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా 4-1 జాబ్ వచ్చేస్తుంది. మీ కాలేజ్ ప్లేస్మెంట్ బయటకు వస్తే రాసి చెప్తున్నాను. కాలేజ్ లో ఉన్నప్పుడు ట్రై చేయండి. కాలేజ్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఇవి నేర్చుకుంటే మోర్ దెన్ ఉన్నప్పుడు కాలేజ్ లో ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఈ 4 వచ్చేసరికి మీరు చిల్ అయిపోండి. అర్థమైనా, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఇవ్వాల్సింది మీరు ఇచ్చారప్ప. నాకు ఉద్యోగం రాలేదు అయ్యో అని చెప్పి భయపడిపోద్దు. మీరు చేయాల్సింది మీ 100% ట్రూగా మీరు చేయాల్సింది మీరు చేశారు. మీ ట్రై మీరు చేశారు అంతే. మిగతాదంతా అలా వదిలేండి, అంతే గాలిగా దేవుడు చూసుకుంటాడు వదిలేండి. జస్ట్ మీ వల్ల ఏది మీరు చేశారు. కంప్లీట్ గా హానెస్ట్ గా డిఎస్ఏ నేర్చుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, మీరు రెజ్యూమ్ రెడీగా పెట్టుకోండి. ఖచ్చితంగా ఆఫర్ వస్తుంది, మీరు హానెస్ట్ గా ఉండండి. సో అంతే. డిఎస్ఏ మాత్రం ఆపకండి. అయిపోయిన తర్వాత ట్రెండింగ్ లో ఉన్నాయి డేటా సైన్స్, డేటా అనలిస్ట్, లేకపోతే ఇలా 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 కొన్ని దిక్స్ ఉంటాయి కదా, వీటిలన్నింటినీ నేర్చుకోవడం ట్రై చేయండి. సో ఇది మన థర్డ్ ఇయర్ ప్లాన్. మీరు కనుక ఫస్ట్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ అయి ఉంటే కనుక మీకు ఆల్రెడీ ప్లాన్ ముందే ఇచ్చేసాను అనమాట. యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉంటే వీడియోస్ వెళ్ళి చూడండి. సో మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసి rajaquest_27 అనమాట. సో మొన్న 3 ఫాలోవర్స్ కూడా దాటాము. సో డైలీ అలా ఇంక్రీజ్ అవుతాము. 120 days డిఎస్సీ ఛాలెంజ్ కూడా చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.